హలో ఎవ్రీవన్, దిస్ మోక్షిత శ్రీనివాస్ అండ్ ఈరోజు ఇది మా ఫస్ట్ వ్లాగ్ అండ్ ఫస్ట్ వీడియో అనమాట. ఈరోజు మేము చేసేది ఏంటంటే నాకు రసం అన్నం విత్ చికెన్ ఫ్రై చాలా అంటే చాలా ఇష్టం. సో చెత్తినార్ చికెన్ ఫ్రై అండ్ చాలా నుంచి నేను ఒక రీల్ చూసాను అనమాట. ఆ రీల్ ఏంటంటే చికెన్ రోటీ పచ్చడి. సో అది నాకు కొత్తగా అనిపించింది అనమాట. సో లెట్స్ ట్రై ఇట్. అండ్ దిస్ మై బ్రదర్. నేను కవలది నాకు ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చేప్పడం, సో ఏదన్నా తప్పు అనిపిస్తుంది. ఈ మనిషికి సిగ్గు, ఈ మనిషితో చేసే టేకులన్నీ ఇన్ని కాదు, తీసే వేలు కాబట్టి ఓకే ఫోన్ ఇంప్రూవ్ అవుతుంది. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. హలో గైస్, వెల్కమ్ టు కుకింగ్ అనమాట. ఇప్పుడు నేను బోన్ ఉండే చికెన్ ఓ పక్క వేసిన, బోన్లెస్ ఓ పక్క వేసిన, లెగ్ పీసు ఇది నాకే. సో ఇప్పుడు బోన్లెస్ సపరేట్ చేసేద్దాం. బోన్లెస్ ఎందుకంటే చికెన్ రోటి పచ్చడి కోసం. సో ఈసారి ఇంకా నీట్గా కుడతా. ఐ లవ్ కుకింగ్ అనమాట. మోస్ట్లీ ఎవరికి నచ్చదు కుకింగ్, నాకు ఇష్టం. నాకు చాలా అంటే చాలా చాలా ఇష్టం కుకింగ్ చేయడం. వండి పెట్టడం అంటే చాలా ఇష్టం, కానీ అప్పుడప్పుడు బాధ వేస్తుంది గైస్, నాకు ఎవరు వండి పెట్టరే అని. నేనే వండుకోవాలన్నమాట. నేను నా కోసం చేసుకుంటున్నా చికెన్ రోటి పచ్చడి. సో చాలా తక్కువే చేసుకుంటా. దిస్ చికెన్ ఈజ్ ఫర్ చెత్తినార్ చికెన్ ఫ్రై అండ్ రసం అన్నం అండ్ దిస్ లిటిల్ క్వాంటిటీ ఆఫ్ చికెన్. ఓకే, ఇప్పుడు నేను ఈ రెండు చికెన్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసేసి కొంచెం ఉప్పు మ్యారినేట్ చేస్తాను అనమాట. బికాస్ చికెన్ విల్ బి సాఫ్ట్. సో కొంచెం ఉప్పు వేసేద్దాం, దీంట్లో కూడా కొంచెం ఉప్పు వేసేద్దాం, కొంచెం పసుపు అండ్ కారం. ఓకే, కారం దీంట్లోకి ఏం కారం వేయను, బికాజ్ ఫ్రై చేస్తాం కాబట్టి చికెన్. గైస్ లెమన్ పిండాలన్నమాట. నేను నిన్న మజ్జిగ తాగాను అనమాట. మజ్జిగలోకి మనం లెమన్ పిండుకుంటే యాక్చువల్లీ టేస్ట్ బాగుంటుంది. సో నిన్న చేశాను అనమాట. హాఫ్ మిగిలిన లెమన్ ఇది. సో ఐఎమ్ స్క్వీజింగ్ హాఫ్ లెమన్ ఇన్ దిస్. హాఫ్ లెమన్ సరిపోదు కాబట్టి ఇంకో లెమన్ కోల్డ్. నేనేం పెద్ద కుక్కుని కాదు గైస్. మీలో ఎంతమంది కుకింగ్ ఇష్టమో ప్లీజ్ కామెంట్, చూద్దాం ఎంతమందికి ఇష్టమో. మోస్ట్లీ ఎవరికి ఇష్టం ఉండదు అనుకుంటున్నా, అందరికీ తినడమే ఇష్టం కాబట్టి. ఇప్పుడు ఈ రెండు చికెన్స్ కలిపేసుకుందాం. ఫస్ట్ ఈ చికెన్ కలిపిద్దాం. ఇక నా తమ్ముడు లాగుతున్నాడు గైస్, ఫ్రేమ్లోకి రా అని. సో ఈ చికెన్ కూడా అట్లా కలిపిద్దాం. దీంట్లోకి లెమన్ వేయవా అంటే వేయను, బికాజ్ నేను ఇప్పుడే ఫ్రై చేసేస్తాను చికెన్ని. వీళ్ళందరూ ఎట్లా అంటే గైస్, మా ఫ్యామిలీ లైక్ నా తమ్ముడు, మా మమ్మీ, డాడీ, నేను మంచిగా చేస్తే బాగా తింటారు, నేను నాకు కూడా పెట్టకుండా మరి తింటారు. అదే బాగాలేదనుకో అంతా నా మొగనే వేస్తారు గైస్, అట్లా అనమాట వీళ్ళు. సో అందుకే నేను కొంచెం చేసుకున్నప్పుడైతే అందరు అడుగుతారు, నేను ఎక్కువ చేసుకున్నప్పుడైతే ఎవరు తినరు. దిస్ హ్యాపెన్స్ గైస్. ఇప్పుడు ఈ రెండు చికెన్ని మనం మ్యారినేట్ చేసేద్దాం. ఒక గ్యాస్ ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుందాం అండ్ మనం ఆన్ చేసుకుందాం. ఇది కొంచెం హీట్ అయ్యే వరకు నేను కొంచెం చెప్తాను మీకు ఏంటంటే. అండ్ పప్పన్నం విత్ చికెన్ కబాబ్ ఆర్ చికెన్ ఫ్రై అల్టిమేట్. అండ్ రసమన్నం విత్ చికెన్ ఫ్రై ఆల్ టైమ్ మై ఫేవరెట్. సో ఇప్పుడు కొంచెం ప్యాన్ హీట్ అయిందనమాట. సో ఇవన్నీ వేసేసి మనం ఫ్రై చేసేద్దాం. 1 tablespoon ఆఫ్ పెప్పర్, 2 tablespoons ఆఫ్ కొరియాండర్ సీడ్స్ అండ్ 1 బే లీఫ్, ఒక దాల్చిన చెక్క, 4 లవంగాలు, 3 కార్డమం అంటే ఇలాయచి, 3 ఇలాయచి, డ్రై చిల్లీస్ ఒక 4 to 5 మీ కారం బట్టి మీరు వేసుకోవచ్చు. అండ్ సోంపు 1 tablespoon. ఇప్పుడు నేను తీసుకున్న చికెన్కి ఇవే ఎక్కువ చాలు. సో ఈ మసాలాస్ అన్నీ లైక్ హోల్ గరం మసాలా అంటారు కదా, అవి మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసేది డ్రై చిల్లీస్ అండ్ కొరియాండర్ సీడ్స్ అనమాట. సో ఇవన్నీ వేసి కొంచెం దోరగా వేపాలన్నమాట. దూరగా వేపిన తర్వాత మనం పొడి చేసుకుంటాం అనమాట. పొడి చేసుకొని చికెన్లో వేసేసుకోవడమే చాలు. కొంచెంసేపు రోస్ట్ చేస్తే చాలు. ఇలా దూరగా వేపుకోవాలన్నమాట. ఇవన్నీ నేను దంచుకుంటా గైస్, అంటే రోటేసి దంచడం కాదు, ఇది ఉందన్నమాట మా ఇంట్లో. సో దీంట్లోకి వేసి దంచిపోతున్నా. కొంచెంసేపు ఇవి కొంచెం చల్లగా అయితే దంచుకోవడం. మీకు చెత్తినార్ చికెన్కి ఏమేమి కావాలో చూపిస్తా. అంటే గార్లిక్ క్లోవ్స్ నేను చికెన్ రోటి పచ్చడి కోసం పెట్టుకున్నా, ఇన్ని అవసరంలో కొన్ని వేస్తా. చాప్డ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలన్నమాట లైక్ దిస్. అండ్ చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొరియాండర్ లాస్ట్లో, ఇవి అవసరం. అంతే, ఇంకా చాలా సింపుల్ గైస్, ఈజీ చేసేయచ్చు అనమాట.
నేను వేసేటప్పుడు చూపిస్తాను మీకు. వేసేయచ్చు, దంచేద్దాం. మీకు సర్ప్రైజ్ ఇస్తా గైస్. యాక్చువల్ మా మమ్మీ చేసే చికెన్ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది గైస్. మా మమ్మీ నాన్ వెజ్ బాగా చేస్తుంది గైస్, కుమ్మేస్తుంది, బాగా చేస్తుంది మమ్మీ. సో ఇవి కొంచెం అట్లా దంచుకోవాలన్నమాట. ఓకే గైస్, నా తమ్ముడితో దంచేసిన, నా వల్ల కాలే. యాక్చువల్లీ నాకు కొంచెం డస్ట్ ఎలర్జీ, ఇప్పటి వరకు తుమ్మి పెట్టా. ఓకే మనకు టేస్ట్ రావాలి, చికెన్ కావాలి. సో వాట్ ఎవర్ ఫర్ చికెన్. ఓకే, ఇప్పుడు మనం ఒక కడాయి పట్టించుకోవద్దు. కొంచెం ఆయిల్ వేసేసిన. నేనైతే 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తా. అంటే ఇప్పుడు మనం వేసే చికెన్ ఆయిల్ ఏంటంటే మనం ఎర్రగడ్డలే సగం పీలుస్తే చేస్తాం దాంట్లో. ఇట్స్ ఓకే, ఏం కాదు. సో దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ అనమాట. మనం ఇది వెల్లుల్లి వేసుకోము, ఇది కొంచెం పక్క పెట్టేసేయండి. నేను రసం అండ్ చిల్లీ ఏమది చికెన్ తొక్కు పచ్చడి కోసం పెట్టుకున్నా. సో ఫస్ట్ ఆనియన్స్ వేస్తాం, దాని తర్వాత కాజు వేస్తాం, అక్కడనే చూపిస్తాం. దాని తర్వాత చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తాం, కొరియాండర్ లాస్ట్లో వేస్తాం. సో ఇవన్నమాట. సో నేను ఫస్ట్ అయితే ఇట్లా పడతాయి గైస్, కొంచెమా అంటుంది గైస్. ఇప్పుడు మనం ఆనియన్స్ ఇట్లా వేపేసుకున్నాం, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. ఇప్పుడే నేను ఉప్పు వేసేసుకుంటా. ఉప్పు ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రై చేసేసుకున్నాం. అట్లే కొంచెం గుప్పెడంతా క్యాష్యూస్ వేసుకుందాం. కూరలో క్యాష్యూస్ వేస్తే నచ్చదు గైస్, అస్సలు అంటే అస్సలు. సపరేట్గా కాజులతోనే కర్రీ చేస్తే ఎలీట్, నాకు ఎట్లంతా వేస్తే నచ్చదు. సో నేను కొంచెం వేసుకున్నా. యువర్ విష్, మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకో. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ నేను బయటదే తెచ్చేస్తున్నాను గైస్, ఎందుకంటే నాకు ఊరే ఓపిక లేదు, నేను చేయలేను. అంటే చేయలేనంటే ముసిల్దాన్ అని అడగద్దండి, నాకు అంత ఓపిక లేదు గైస్. అంటే ఈ రెసిపీ మొత్తం సిమ్ టు మీడియం ఫ్లేమ్లో చేస్తే మనకి టేస్టీ చికెన్ కర్రీ వస్తుంది అనమాట. సారీ, చెత్తినాడు చికెన్ మంచిగా వస్తుంది అనమాట. కొంచెం వేసేసిన. ఇప్పుడు మనం వేపేసుకోవాలన్నమాట. చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు మంచిగా అట్లా లైట్గా ఫ్రై చేసుకున్నాం. ఈ చికెన్ ఒక హాఫ్ అన్ అవర్ నానితే చాలు. బయట పెట్టినా ఓకే, ఫ్రిడ్జ్లో పెట్టినా ఓకే గైస్. సో ఇప్పుడు మనం చికెన్ వేసాం. ఫస్ట్లో నేను చికెన్ ముట్టాలంటే ఎట్లెట్లో ఫీల్ అయ్యానండి. అంటే నా ప్రాణం, నా జీవం, నా సర్వం గైస్ చికెన్ అంటే. చికెన్ లేకపోతే తిండే మానేస్తే గైస్ నేను. చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం సిమ్ టు మీడియం కుక్ చేస్తాం కాబట్టి టైం పడుతుంది చికెన్ ఉడికికు. ఇప్పుడు నేను కొంచెం కారం వేసుకుంటా. మా అమ్మ వేసే కారంకి గాయస్ యాక్చువల్లీ ఈ సమయంలో మనం ఉప్పు సరిపోయిందో లేదు చూడదాం. ఇప్పుడు మనం మూత మూసి పెట్టేద్దాం. చికెన్ ఉడికిన తర్వాత మసాలా వేసి కొత్తిమీర వేసి కొంచెం ఫ్రై చేస్తే మనకు చెత్తినాడు చికెన్ రెడీ. మనం దంచుకున్న పొడి వేసేసిన చికెన్ ఒక లాస్ట్లో కొంచెం మసాలా పెడతా. ఇది కొంచెం చికెన్ ఫుల్ కుక్ అయిన తర్వాత నేను మళ్ళీ లాస్ట్లో వేస్తాను మసాలా, అప్పుడు ఇంకా సూపర్ ఉంటుంది చికెన్. ఇప్పుడు మనం మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఇగోన్ గైస్, చికెన్ మోస్ట్లీ ఉడికిన లాస్ట్లో కొంచెం పొడి, కొంచెం కొరియాండర్, చికెన్ని కొంచెం ఫ్రై చేసేసుకుంటే మన చెత్తినాడు చికెన్ రెడీ. లాస్ట్లో అడుగు అంటుతే ఉంటుంది గాయస్. ఓకే, అయిపోయింది మన చెత్తినాడు చికెన్ రెడీ. మనం అన్నం అయ్యే లోపల చికెన్ తొక్కు పచ్చడి చేద్దాం, అది పార్ట్ 2లో వస్తుంది, చూసేయండి.